నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఆకాంక్ష మేరకు భారతీయ స్టేట్ బ్యాంక్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భారీ రుణ వితరణ కార్యక్రమంలో 5,555 మంది లబ్ధిదారులకు మొత్తం 118 కోట్ల రుణాలను చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. స్థానిక భువనచంద్ర టౌన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు, పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎస్బీఐ డీజీఎం సురేష్ ప్రభు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం ప్రకారం ప్రజలందరూ ఆర్థికంగా స్వావలంబనం పొందాలి. ముఖ్యంగా మహిళలు తమ స్వశక్తిపై వ్యాపారాలు ప్రారంభించి అభివృద్ధి చెందాలి. ఈ నేపథ్యంలో ఎలాంటి వ్యక్తిగత షూరిటీ లేకుండానే బ్యాంకుల నుంచి సబ్సిడీ రుణాలు అందేలాగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, ప్రతి ఇంటా ఒక వ్యాపారవేత్త అనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని సాకారం చేసేందుకు నరసరావుపేట నియోజకవర్గం మరొకమారు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఒక కార్డు తీసుకొచ్చి నాతో ఉన్నటువంటి అదర్ బ్యాంక్స్ వారిని కూడా ఒక 9 ప్రోగ్రాంలు కనెక్ట్ చేయడానికి పిలిచారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది. ఓకే, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కలెక్టర్ గారు కృతికా శుక్లా మేడం గారికి, మరి రీజనల్ మేనేజర్స్, నా యొక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి విచ్చేసినటువంటి డిప్యూటీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్ ప్రభు గారికి, ఆర్ఎం గారు సుభాష్ గారు, ఆర్ఎం గారు యూనియన్ బ్యాంక్ మాధురి గారు, ఇక వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, నా స్నేహితులు బులియన్ మర్చెంట్ ప్రెసిడెంట్ గారు, ఇక మిగతా అందరికీ కూడా పీడీస్ ఎవరైతే పీడీడీఆర్డీఏ పీడీ మెప్మా గారు ఉన్నారో ఎల్డీఎం గారికి, ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం చెప్పిన వెంటనే విచ్చేసినటువంటి నబార్డ్ ఏజీఎం గారికి అందరికీ పేరు పేరున స్వాగతం చెప్తున్నాను. ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ఎక్కువ నేను టైం తీసుకోను, ఎందుకంటే ఇది చాలా ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ అంటాం. అంటే ఇది కేవలం లోన్ డిస్బర్స్మెంట్స్కి సంబంధించింది. ఈ నెల మరియు వచ్చే నెల ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం పెడుతున్నాము. ఎందుకంటే చాలా పథకాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పథకాలు, మన రాష్ట్రం ఇచ్చిన టార్గెట్స్, అందరికీ లోన్ ఇవ్వాలి. దేనికోసం? తినడానికి ఇవన్నీ కాదు, కన్జంప్షన్ లోన్ కాదు. ఇది మీరేదో యూనిట్ పెట్టుకోవాలి. ప్రతి ఒక్క ఇంటిలో ఎంటర్‌ప్రెన్యూర్ ఉండాలి. అందరూ పారిశ్రామికల్లో ముందుగా అభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరెవరికి లోన్ ఇచ్చాము దేనికోసం? ఈరోజు ప్రోగ్రాం పెట్టింది మీ ఇంటి లోన్, మీ పెళ్లి లోన్, దానికి కాదు. ఏదో మీరు గేదెలు కొనుక్కొని పెడతారు, ఏదో పుట్టు మెషిన్ తీసుకుంటారు, రగ్గు కాఫీ యూనిట్ పెడతారు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతారు. ఇవన్నిటి కోసం అందరికీ ఎవరు వస్తే వాళ్ళకి సాచురేషన్ బేసిస్లో బ్యాంక్ నుంచి లోన్ రావాలి. అది కూడా వేగవంతంగా రావాలి. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది లేకుండా, మీకు ఈ డాక్యుమెంట్ లేదు, అది లేదు, క్రెడిట్ సిబిల్ స్కోర్ లేదు, ఇవన్నీ ఇబ్బందులు రాకుండా ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో గవర్నమెంట్ ఎంపీ గారు ఒక డేట్ పెట్టుకొని ఈ డేట్ కల్లా బ్యాంకర్స్ అందరూ ఇంతమందికి కనీసం లోన్ ఇవ్వాలి చెప్పడం జరిగింది. గత వారం వినుకొండలో పెట్టాము, ఈ వారం నర్సరావుపేట, వచ్చే వారం నడిగుడి, దాని తర్వాత చిలుకలూరుపేట, మొత్తం జిల్లా కవర్ చేస్తున్నాము. ఎందుకని? మీ అందరికీ మంచి ఆదాయం ఉండాలి. దీంతో మీరు వెంటనే దీంతో గ్రౌండింగ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఈరోజు లెక్క చూస్తే 118 కోట్లు ఎస్బీఐ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అది పెద్ద నంబర్, చాలా పెద్ద నంబర్. తగ్గితే బాగుంటుంది, కరెంట్ బిల్లు ఇంకా మనం దానిపై రూపాయి ఆదా చేసుకుంటే మంచిదని మీరు అందరూ కోరుకుంటా ఉన్నారు. 75,000 రూపాయలు గవర్నమెంట్ వైపు నుంచి సబ్సిడీ ఇస్తున్నారు, డబ్బులు ఇస్తూ ఉన్నారు. మిగతాదంతా బ్యాంకులు రుణమే ఇస్తూ ఉంది. మీ జేబు నుంచి అయ్యే ఖర్చు అప్లికేషన్కి అయ్యే ఖర్చు 1,500 నుంచి 2,000 రూపాయలు అవుతుంది అంతే. ఒకసారి ఖర్చు పెడతాం. మిగతాదంతా గవర్నమెంట్ ఇస్తుంది, లేకపోతే బ్యాంక్ ఇస్తుంది. దాన్ని ఏదైతే దాని సోలార్ ప్యానల్ పెట్టిన తర్వాత వచ్చే కరెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు వాడుకుంటారు. ఒకవేళ మీరు వాడుకోగా మిగిలితే గ్రిడ్కి ఇస్తే కనుక గవర్నమెంట్ వైపు నుంచి మీకు డబ్బులు కూడా వచ్చి పడతాయి. మీరు దయచేసి దీన్ని వాడుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాను. అలాగే మీ చేతికి అందరికీ కూడా ఈ పుస్తకాలు ఇచ్చారా, చదవండి దయచేసి. దీంట్లో ఒక 12 స్కీమ్స్ దాకా మీరు ఏదో 1-2 స్కీమ్స్కి అప్లై చేస్తుంటారు, వచ్చి ఉంటుంది. మీరు చదివి దీంట్లో 12 స్కీమ్స్ దాకా ఉన్నాయి.
ఒక్కొక్క స్కీమ్ కింద కొన్నిట్లయితే 20-30 వ్యాపారాలు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అది చదివి మీ గ్రూప్స్లో ఉన్న వారికి కూడా ఒకసారి చదివి వారికి కూడా అవకాశం ఉంది ఇదిగో చదివేదానికి. డ్వాక్రా గ్రూప్స్లో ఉన్నారు కదా, వారికి కూడా ఇస్తే మీకు ఐడియా వస్తుంది మీరు ఇంకా ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు అనేది. మీ వైపు నుంచి అప్లికేషన్స్, మీ వైపు నుంచి ఇదిగోండి మేము ఇది చేస్తామని ముందుకు వస్తే మేము బ్యాంకర్స్ని, మేమైనా కానీ ఎమ్మెల్యే గారు అయినా కానీ కలెక్టర్ గారు అయినా కానీ అందరం కూడా బ్యాంకర్స్ వెంటబడి మీకు ఎవరైతే అర్హత ఉన్నారో వారందరికీ కూడా లోన్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. మీరు సరిగ్గా వీటిని స్టడీ చేసి వీటిని చదివి అప్లై చేయాలని చెప్పి మనం కోరుతూ మరొకసారి ఈరోజు ఎస్బీఐ వారిని అలాగే మిగతా బ్యాంకర్స్ అందరినీ కూడా మా అందరి తరఫున, బెనిఫిషియరీస్ తరఫున, ఎమ్మెల్యే గారి తరఫున, మా తరఫున, కలెక్టర్ గారి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. మరి దీంట్లో చాలామంది బెనిఫిట్స్ ఉన్నారు. క్యాటిల్ షెడ్స్ కానీ, క్యాటిల్స్ కానీ, యానిమల్స్, పిగ్గరీస్ కానీ చాలా వాటిలో మరి బ్యాంక్స్ అన్నీ కూడా మనకి అండగా నిలబడటం జరిగింది. ఈ 16 నెలల మన పరిపాలనలో చాలాసార్లు మరి ఎంఎస్ఎంఈలో కూడా మన ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అదేవిధంగా బ్యాంకర్స్ అందరూ కూడా ఏదో విధంగా ఈ ఉమ్మడి కూటమిలో ఉన్న మరి మహిళలకు కానీ లబ్ధిదారులందరూ కూడా అండగా ఉండాలని చెప్పి లేటెస్ట్గా మన వాహన మిత్ర ఇచ్చిన తర్వాత కొంతమందికి ఆటోలు లేకపోతే స్టేట్ బ్యాంక్ తరఫున, తర్వాత కొంతమందికి యూనియన్ బ్యాంక్ తరఫున ఫోటోగ్రాఫర్స్ కూడా లోన్ ఇప్పించడం జరిగింది. అంటే వాళ్ళు కూడా బ్యాంకర్స్ అందరూ కూడా చాలా మంచి మనసుతోటి ఈ ప్రభుత్వానికి అండగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజన్ని మరి వారు కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి ప్రజలందరూ బాగుండాలి, ఆర్థిక పరంగా పైకి రావాలనే కోరికతోటి బ్యాంక్తో టైఅప్ చేసుకొని వాళ్ళు మన ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళ లోన్స్ అనేది ఒక ఆధార్ కార్డు ఉంటేనే ఎక్కడ సెక్యూరిటీ లేకుండానే బ్యాంకర్స్ మనకు లోన్ ఇస్తున్నారు. కానీ చక్కగా మనకు బ్యాంక్ రీపేమెంట్ కనుక ఉంటే కనుక బ్యాంకర్స్ ఇంకా మనకి ఎక్కువ ఇస్తారు. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఇవన్నీ కూడా ఎంతో చక్కగా మన షూరిటీ లేకుండా ఇస్తారు. కాబట్టి మరి ఎర్లీ పేమెంట్, రెగ్యులర్ పేమెంట్ ఉంటే కనుక సిబిల్స్ బాగుంటే మీరు కూడా దాదాపు 50 లక్షల కోటి రూపాయల దాకా కూడా తీసుకురావచ్చు. మరి ఇప్పుడే అమ్మాయి చెప్పింది అరకు కాఫీ చాలా బాగుంటుంది తాగమని చెప్పారు. అరకు స్టాల్ పెట్టుంటే బాగుండేది ఇక్కడే, ఇవాళ అందరు తాగేవాళ్ళు. అదే రజనీ గారు కూడా అరకు స్టాల్ తీసుకున్నారు. వెంకటేష్ నర్సాపేటలో 5 అరకు స్టాల్స్ రావడం జరిగింది. ఓ తృప్తి క్యాంటీన్ రావడం జరిగింది. మరి డ్వామా పీడీ గారు కానీ వీళ్ళందరూ కూడా, మెక్మా పీడీ గారు వీళ్ళందరూ కూడా దగ్గరుండి మహిళలు అందరూ కూడా సపోర్టివ్గా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత పెట్టుబడి తీసుకొని బ్యాంకు నుంచి మరి ప్రైవేట్గా మనం వాళ్ళ లోన్ తీసుకోవాలని ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే బ్యాంకర్స్ అందరూ ముందుకు వస్తున్నారు. ఎక్కడ కూడా మనకు సెక్యూరిటీ లేకుండా బ్యాంక్ లోన్ ఇస్తున్నారు.